ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. మేము రీసెంట్ గా తిరుమల వెళ్ళడం జరిగిందండి. మేము తిరుమలలో 300 రూపాయల దర్శనం, చంటి పిల్లల దర్శనం, వయోవృద్ధుల దర్శనం, దివ్యాంగుల దర్శనం, ఇవన్నీ దర్శనాలు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టయాన్ని చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఫుల్ గా మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. మేము విశాఖపట్నం నుంచి బయలుదేరామండి. తిరుమల ఎక్స్ప్రెస్ కి ఈ ట్రైన్ వచ్చి మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఈ ట్రైన్ తిరుమల వెళ్ళేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందండి. ఇదే ట్రైన్ కి రాజమండ్రిలో మా కుటుంబ సభ్యులు కూడా జాయిన్ అవుతారండి. పదండి మనం చూద్దాం. మేము ఈ వీడియో కన్నా ముందే తిరుమల ఫుల్ టూర్ లాంగ్ వీడియో పెట్టామండి. అది కొంచెం వాయిస్ బ్రేక్ అవడం వల్ల దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఆ వీడియోనే 3 పార్ట్ల కింద తీసి ఛానల్లో పెట్టడం జరుగుతుందండి. మీరు చూస్తుంది దర్శనాలు ఏ విధంగా చేసుకోవాలనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చి రూమ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, మాకు వచ్చిన రూమ్స్ ఎలా ఉన్నాయి, అది ఆల్రెడీ మేము ఆ ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. రూమ్స్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. మూడో పార్ట్ వచ్చి తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు గమనించుకోగలరు. ట్రైన్ అయితే రాజమండ్రి చేరుకుందండి. ఇక్కడ మా కుటుంబ సభ్యులు కూడా జాయిన్ అవ్వారు. ఇప్పుడు నా ఒళ్ళో ఉన్నాడు కదా మా భువనేష్, మా తోటగోలు వాళ్ళ అబ్బాయికి పుట్టెంటుకల కోసమే మేము ఈ ఫ్యామిలీ టూర్ వేసుకున్నామండి. మనం ఒక్కలమే వెళ్ళడం వేరు, ఇంతమంది టూర్ ఫ్యామిలీతో వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము తిరుమలలో దర్శనం టికెట్స్, రూమ్స్, ఈ ట్రైన్ టికెట్లు అన్ని 3 నెలల ముందే తీసుకోవడం జరిగిందండి ఆన్లైన్ లో. తిరుమల చేరుకున్నామండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి పైకి ఎక్కి కిందకి దిగ్గానే మనకి విష్ణు నివాసం వస్తుందండి. ఈ విష్ణు నివాసంలోనే ఆఫ్లైన్, ఆన్లైన్ లో మనకి రూమ్స్ దొరుకుతాయండి. దాంతో పాటు సర్వదర్శనం టోకెన్స్ అంటే ఫ్రీ దర్శనం టోకెన్స్ కూడా ఇక్కడే ఇస్తారు టైం టు టైం. తిరుమల కొండపైన గానీ కొండ కింద గానీ రూమ్స్ కావాలంటే అండి, సింగిల్ పర్సన్స్ గానీ పెళ్లి కాలేని జంటలకు గానీ రూమ్స్ ఇవ్వరండి. ఎవరైనా సరే 2 ఉండాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అలా ఉంటేనే రూమ్స్ ఇస్తారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ ఏపీఆర్టీసీ బస్సులు ఉంటాయి, వ్యాన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయండి. దాని రేట్లు మీకు ఇప్పుడు చెప్తాను. బస్సుకు వచ్చి పెద్దవాళ్ళకి 90 రూపాయలండి, చిన్నపిల్లలకి 50 రూపాయలండి. ఏసీ బస్సు అయితే పెద్దవాళ్ళకి 120 రూపాయలు, చిన్నపిల్లలకి 90 రూపాయలు. మేమైతే మాకు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మేము మీకు చూపిస్తున్న మినీ బస్ కట్టించుకున్నామండి. ఇది కూడా మాకు రీజనబుల్ గానే దొరికింది. అంటే 120 రూపీస్ వేశారు మనిషికి. పిల్లలకైతే 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదండి. మాకు అన్ని రీజనబుల్ గా ఉండడం వల్ల తిరుమల కొండ పైన, తిరుపతి కింద అంటే కొండ కింద అన్ని ఈ బస్ లోనే తిరిగామండి. మీకు ఈ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే ఈయన కాంటాక్ట్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తుంది తిరుపతి చెక్ పోస్ట్ అండి. ఇక్కడ నిషేధించబడిన వస్తువులు ఏవైనా మనం కొండపైకి తీసుకెళ్తున్నామేమో అని చెక్ చేస్తారు. అంటే సిగరెట్స్ కానీ, మందు కానీ, ఇంకా పాన్ పకారా ఇలాంటివన్నీ చెక్ చేస్తారండి. లేడీస్ కి వేరేగా, జెంట్స్ కి వేరేగా చెక్ చేస్తారు. మనం మొత్తం తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్స్ అన్ని ఇక్కడే చెక్ చేస్తారండి. ఇదంతా అయిపోయాక మనం మినీ బస్ ఎక్కుని పైకి వెళ్ళిపోదాం, పదండి. ఇంకొక విషయం అండి, అదేంటంటే మనకి ఇక్కడ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించారండి. కాబట్టి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ పైకి పట్టుకెళ్ళనివ్వరు. స్టీల్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం చాలా మంచిదండి.
మనం బస్సులో కొండపైకి చేరుకున్నామండి. ఈ కొండపైన ఎవరైనా సరే కింద నుంచి మన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారు మనల్ని. ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో రూమ్స్ ఎవరు తీసుకున్నా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్‌పీ కౌంటర్ అని ఉంటుందండి. అక్కడ మనకిచ్చిన రూమ్ రిసిప్ట్ స్కాన్ చేపించాలండి. అలా స్కానింగ్ చేపించిన 15 నిమిషాలకి మన సెల్‌కి మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ వచ్చాక దాని ఎక్కడ రూమ్ వచ్చిందని తెలుస్తుంది. ఆ రూము అలా మెసేజ్ వచ్చిన గంటన్నర లోపే మనం రూమ్‌కి రిపోర్ట్ చేయాలండి వెళ్ళి. చాలా మంది తెలియక తర్వాత వెళ్దాంలే అనుకుంటారు. గంటన్నర దాటిందంటే మనకి రూమ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మేమైతే ఆన్‌లైన్‌లో ₹1000 రూమ్స్ 2 బుక్ చేసుకున్నామండి. ఒక రూమ్ అయితే పర్లేదు ఎక్కడొచ్చినా వెళ్ళొచ్చు. కానీ ఇలా 2 రూమ్‌లు అయితే ఒకే దిక్కున వస్తాయి అనుకున్నామండి. కానీ అలా రాలేదు. ఎక్కడొస్తాయో వాళ్ళకి కూడా తెలీదంట. మాకైతే ఒకటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న కౌస్తవం విశ్రాంతి భవనం వచ్చిందండి. రెండవది టెంపుల్ కి దగ్గరగా ఉన్న శ్రీ వకులామాత విశ్రాంతి భవనం దగ్గర వచ్చిందండి. ఈ రెండిట్లకి మధ్య దూరం మాక్సిమం ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉందండి. మాకు కౌస్తవం రూమ్ కన్నా మాతృశ్రీ వకులామాత విశ్రాంతి భవనం రూమ్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకనేది మొత్తం నేను దీని ఫుల్ వీడియో అంటే రూమ్ వీడియో మొత్తం నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది. మీ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. మాతృశ్రీ వకులామాత విశ్రాంతి భవనంలో మనకి తల్లెలాలు ఇవ్వడానికి లేదండి. కానీ దాని పక్కనే నందకం ఉంటుంది. ఆ నందకంలో మినీ కళ్యాణ కట్ట ఉందండి. ఇదిగో మీకు ఇప్పుడు చూపిస్తుంది అదే. మేము కూడా అక్కడే మా తల్లెలన్నీ సమర్పించామండి. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇది మర్చిపోకండి, పక్కనే ఉంటుంది. మీరు కూడా ఇక్కడే తల్లెలాలు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మనం ఎప్పుడు తిరుమల వచ్చినా కొండపైకి రాగానే తలలీలాలు ఇస్తామని మొక్కుంటే మాత్రం తలలీలాలు సమర్పించుకుని ఇక్కడ పుష్కరిణి ఉంటుందండి. ఆ పుష్కరిణిలో స్నానం చేసి, ఒకవేళ పుష్కరిణిలో స్నానం చేయడానికి అవకాశం లేకపోతే కనీసం నీళ్ళైనా మన శిరస్సు మీద జిమ్ముకుని అప్పుడు పక్కనే ఉన్న వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతే మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలండి. అలా దర్శించుకుంటేనే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం అండి. మేము కూడా సేమ్ అదే విధంగా పుష్కరిణిలో స్నానాలు చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చేసామండి. కాకపోతే అప్పుడు అక్కడ ఉత్సవాలు జరగడంతో అక్కడి నుంచి అది పుష్కరిణిలో స్నానం చేయడానికి మాకు పర్మిషన్ లేదండి. పక్కనే ట్యాప్స్ అరేంజ్ చేశారు. మేము అక్కడే స్నానాలు చేసి పక్కనే ఆనుకుని ఉన్న వరాహ స్వామి దర్శనం చేసుకున్నామండి. అది మీరు కూడా చూడొచ్చు.
మాకైతే వరాహస్వామి దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి. మధ్యాహ్నం అయింది. మేము తరికొండ వెంకమాంబ గారి అన్న సత్రాలయానికి వెళ్తున్నామండి భోజనంలోకి. ఒకప్పుడు తిరుమలలో అన్న ప్రసాదం అంటే అమృతంలా ఉండేదండి. వచ్చిన ప్రతి భక్తుడు కడుపు నిండా తిని తృప్తిగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి ఏం బాలేదండి. ఎలా పడితే అలా పెడుతున్నారు. అస్సలు బాలేదు. ఎంతో మంది చెప్పి చూసినా కూడా ఈ పద్ధతి అయితే వీళ్ళు మార్చుకోవట్లేదండి. మనం ఆ దేవుడికే వదిలేద్దాం. మేము తిన్న పేరుకి ప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తినేసి బయటకు వస్తామండి. ఇలా బయటకు రాగానే మీకు దర్శనాలు ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ వచ్చి చంటి పిల్లల దర్శనం అండి. ఇది సుపదంకి వెళ్ళాలండి. ఇదిగో ఇక్కడ మీకు పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తున్నాయి కదా. పుష్కరిణి నుంచి ముందుకు వెళ్ళిపోతే సహస్ర దీపాలంకరణ మండపం ఉంటుందండి. దాని పక్కనకి వెళ్తే ఎవరిని అడిగినా చెప్తారండి. ఈ సుపదం అనేది ఇక్కడ చంటి పిల్లల దర్శనానికి అలౌ చేపిస్తారండి. ఈ చంటి పిల్లల దర్శనం టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకునండి. మీరు మధ్యాహ్నం 12 లోపు వచ్చినా ఎంట్రీ ఉండదు, 6 దాటాక వచ్చినా ఎంట్రీ ఉండదండి. ఇక్కడ మళ్ళీ మనకి ఏమేమి తీసుకెళ్లాలంటే పాపైనా బాబైనా బర్త్ సర్టిఫికెట్ అండి, తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ అండి. అంతే. వీళ్ళకి ఎటువంటి టికెట్ తీయవలసిన అవసరం లేదు. ఆన్లైన్ లో కూడా బయట కూడా ఎక్కడ ఏ టికెట్ అవసరం లేదండి. సర్టిఫికెట్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి దర్శనం అయ్యేటప్పటికి గంటన్నర టైం పడుతుందండి. వీళ్ళకి ఫాస్ట్ గానే దర్శనం అయిపోతుంది. ఇలాగా మీరు చూస్తున్నారు కదా, ఈ క్యూ ద్వారా వెళ్తే మనకి వీళ్ళని పంపించేస్తారండి. ఇది అయిపోయిన తర్వాత మా మరిది గారిని తోటికోళ్ళని ఈ లైన్ లోకి పంపించేసిన తర్వాత మేము బయటకు వచ్చి వయోవృద్ధులు దివ్యాంగుల దర్శనం కూడా దీని పక్కనే ఉంటుందండి. మీకు అది కూడా చూపిస్తాను. మా మామగారు, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళని ఆ దర్శనానికి పంపామండి. మీకు ఆ దర్శనం కూడా దీని పక్కనే ఉంటుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా అక్కడ ఉన్న పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ అడిగితే చక్కగా చెప్తారండి. మీరు చూస్తుంది వయోవృద్ధులు దివ్యాంగుల దర్శనం అండి. ఇది ఆన్లైన్ లో టికెట్ తీయాలండి. ఇది ఫ్రీ టికెటే, కాకపోతే ఆన్లైన్ లో తీసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తారండి. దీని టైమింగ్స్ వచ్చి 1 గంట కల్లా మనకి ఇక్కడ మధ్యాహ్నం 1 గంట కల్లా రిపోర్ట్ చేయాలండి. ఇక్కడ వాళ్ళని దర్శనానికి 3 గంటలకు పంపుతారండి. తర్వాత వీళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంటండి లోన. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదేనండి, మా వాళ్ళందరూ దర్శనం చేసుకుని వచ్చేసారండి. మేము పైన దీపాలు వెలిగిస్తారు కదా, అక్కడికి వచ్చి దీపాలు వెలిగించి దాని వెనకాలే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా పురాతనమైన టెంపుల్. ఆ స్వామి వారిని కూడా దర్శించుకున్నాం. మనం తిరుమలలో ఎక్కడ టెంకాయలు కొట్టనివ్వరండి, ఇక్కడే టెంకాయలు కొట్టాలి. బేడి ఆంజనేయ స్వామి వారు, అంజనాదేవి చిన్నప్పుడు ఆంజనేయ స్వామి అల్లరి తట్టుకోలేక ఆంజనేయ స్వామి వారికి బేడీలు వేసేసారంట. ఆ బేడీల్లోనే మనకి స్వామివారి దర్శనం ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుంది. మేము శనివారం వెళ్ళడం వల్ల చాలా రష్ గా ఉన్నారు. చూసారు కదా భక్తులతో ఎంత బాగుందో మొత్తం తిరుమల కొండ అంతాని. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మేము 300 రూపాయల దర్శనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి. మాకు దర్శనం టైమింగ్స్ వచ్చి రాత్రి 10 గంటలకండి. మాకు దర్శనం అయినప్పటికీ 4 అవర్స్ పట్టిందండి. తెల్లవారుజామున 2 అయిపోయింది మాకు దర్శనం అయి బయటకు వచ్చినప్పటికి. చాలా బాగుందండి బయట వ్యూ మాత్రం. అప్పుడు ఆ టైంలో అసలు ఎవరు ఉండరు కదా అనుకున్నాం. అమ్మో ఎంత జనం ఉన్నారో శనివారం అవడం వల్ల. మేమైతే ఇక్కడ ఫొటోస్ కూడా దిగామండి. మా ఫ్యామిలీ మొత్తం చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. ఇది మీరు చూస్తుంది సహస్ర దీపాలంకరణ సేవ చేశారండి. మేము అక్కడ కూడా ఫొటోస్ దిగాం. ఇంకో ఇక్కడే అన్నమాట. ఈ మండపం వెనకాల నుంచే చంటి పిల్లల్ని అంటే సుపదం దర్శనం, మళ్ళీ వయోవృద్ధులు దివ్యాంగుల దర్శనం కూడా ఇక్కడి నుంచే పంపిస్తారండి. మాకైతే దర్శనాలన్నీ చాలా దివ్యంగా జరిగినాయండి. ఇదే నేను మీకు చూపించాలనుకున్న వీడియో అండి. మీకు ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చాలా మంది తిరుమల గురించి వీడియోలు చేశారు. చాలా వరకు యూట్యూబ్ నొక్కగానే వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ క్షేత్రపాలకులు అన్నది ఎవరో చెప్పలేదు. అది మేము తెలుసుకుని ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నామండి. అది ఎవరంటే శివుడు పార్వతులేనండి ఈ క్షేత్ర పాలకులు. మనం ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు గోవింద గోవింద అని ఏ విధంగా అంటున్నామో అదే విధంగా ఓం నమ శివాయ అని ఒకసారి తలుచుకోండి ఈ క్షేత్ర పాలకుల్ని కూడా. ఈ వీడియో ద్వారా నలుగురికి తెలియజేయండి. ఎవరో గాని చెప్పలేదు ఈ విషయం, మాకు తెలిసింది కాబట్టి మేము మీకు ఈ వీడియో రూపంలో చెప్తున్నామండి. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి స్వామి వారు ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు ఈ మాడవీధుల్లోనే చేస్తున్నారండి. మనం ఇలా మాడవీధుల్లో చెప్పులతో రావడం మహాపాపం అండి. ఎవ్వరు చెప్పులతో రావద్దు, మీ రూమ్ లోనే విడిచిపెట్టి రండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది, మీరు కూడా వీక్షించండి.
ఇదేనండి మీకు చూపించాలనుకున్న దర్శనాల వీడియో. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.